యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. అంటే దాని అర్థం ఏమిటి? మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ వాక్యాన్ని అంటే, నువ్వు కష్టపడితే డబ్బు సంపాదించగలవు, నువ్వు కష్టపడితే ఇల్లు కట్టుకోగలవు, నువ్వు కష్టపడితే బ్యాంకులో డబ్బు దాచుకోగలవు, నువ్వు కష్టపడితే నీ పిల్లల్ని ఒక కాలేజీలో జాయిన్ చేయగలవు, నువ్వు కష్టపడితే నీ పిల్లల్ని డాక్టర్గా చేయగలవు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో నీ భార్యకి బంగారం కొనగలవు, నువ్వు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో నీ పిల్లల్ని బయట దేశానికి పంపించగలవు. కానీ యెహోవా ఆశీర్వాదాన్ని కష్టపడడం ద్వారా రాదు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం రావాలి అంటే నీ ప్రయాసతో రావద్దు, ఆయన ద్వారా నీలోనికి రావాలి. ఆమేన్. ఆయన నిన్ను దీవించాలి, ఆయన నిన్ను ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదించినప్పుడు ఏమవుద్దంటే, ఆయన ఆశీర్వాదం ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తావు, ఆయన ఆశీర్వాదం ద్వారా నీ పిల్లల్ని బ్రతికించుకుంటావు, ఆయన ఆశీర్వాదం ద్వారా నువ్వు జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతావు. నీ కష్టముతో నువ్వు చేసిన దానికంటే కూడా సులువుగా, సులభముగా దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా నువ్వు ఈ లోకంలో ఘనమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతావు. హల్లెలూయా.